బీజేపీ కాంగ్రెస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ కుట్ర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ను ఓడించి ప్రజలు తప్పు చేశారని మళ్లీ మోసపోవద్దన్నారు కేటీఆర్. జూన్ 2వ తేదీన ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తుందని, హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తామంటే అడ్డుకునే శక్తి కేవలం బీఆర్ఎస్కే ఉందన్నారు కేటీఆర్. వేములవాడలో నిర్వహించిన సమావేశానికి కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఎందుకుండాలి గులాబీ కండువా పార్లమెంట్ లా అంటే, రేపు హైదరాబాద్ ను దబ్బన 10 ఏళ్లు ఉమ్మడి రాజధాని అయిపోతుంది జూన్ 2 తారీఖు నాడు. ఆ తర్వాత దీన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తామని ఎవడన్నా తలమాసిన సన్నాసి కాంగ్రెస్ ఓడో బీజేపీ ఓడో కుట్ర చేస్తే అడ్డుకునే శక్తి ఉన్నది ఇదే గులాబీ కండువా తప్ప వాళ్ళతో కాదు. మన తెలంగాణలో పార్కం ఉన్న గోదావరిని కిందికి కొండపోతాం, కావేరికి కలుపుతాం, పెన్నకు కలుపుతాం అంటే అడ్డుకునే శక్తి ఉన్నది ఈ గులాబీ కండువా తప్ప వేరే సన్నాసులకు కాదు. రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర బీజేపీ చేస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కుట్రలతోనే కాంగ్రెస్ పవర్లోకి వచ్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ను ఓడించి ప్రజలు తప్పు చేశారని మళ్లీ మోసపోవద్దన్నారు కేటీఆర్. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం స్థాయి బీఆర్ఎస్ బూత్ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. కొంతమంది బీజేపీ ఎంపీలు అంటున్నారు, మాకు మూడిట్ల 2 వంతుల మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్నే మారుస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తాం అని బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది అక్కడక్కడ. మరి రేపటి రోజున మా ఎస్సీ ఎస్టీ సోదరుల రిజర్వేషన్లు పోవద్దంటే, మీకోసం కొట్లాటోడు ఉండాలంటే ఈ గులాబీ జెండానే అక్కడ ఉండాలి తప్ప వాళ్ళిద్దరితోని కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీ వాళ్ళతోని ఎంత మాత్రం కూడా అది కాదు. కాంగ్రెస్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు బోయినపల్లి వినోద్. 6 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. ఈసారి కాంగ్రెస్ ను ప్రజలు బండకేసి కొట్టడం ఖాయమన్నారు. రాజకీయాల కోసం దేవుళ్లను కూడా రేవంత్ వదలడం లేదన్నారు మాజీ ఎమ్మెల్యే రసమయ్య. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. ఎందుకు బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు పని చెయ్యరు? రాష్ట్రం పట్ల, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీలు ఎట్లా పని చేస్తామని చెప్తున్నారు. కాబట్టి దయచేసి మిత్రులారా, గ్రామాల్లో పడి 12 రోజులు బాగా తిరగండి. మీరు ఏ విధంగా పనిచేయాలే విషయాలన్నీ కూడా మన కేటీ రామారావు గారు మీ దృష్టికి తీసుకొస్తారు. ముసల్దానికి పెన్షన్ లో రాకపోతే 20 సార్లు తిరుగురు అన్న, ఈ పేరు తప్పిపోయిందని చెప్పేసి మీకు సేవ చేసే అవకాశం నాకు కల్పించాను అన్న ఈ 5 సంవత్సరాలు. దయచేసి మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, మిమ్మలను ఆ గౌరవంగా నిలబెట్టుకునే అవకాశం నాకు రావాలనంటే, మరి నా గౌరవం కూడా నిలబడాలంటే మన వినోద్ అన్న గెలిచి నిలబడాలి. దయచేసి మీరు గుర్తుపెట్టుకోరు. ఈ కరీంనగర్ నియోజకవర్గంలో అన్న ఉన్నాడు, దయచేసి మీరు గుర్తుపెట్టుకోరు. నీ బండి సంజయ్ లేడు, తొండి సంజయ్ లేడు, ఇప్పటి ఎవ్వరు లేనప్పుడు వినోద్ అన్న కరీంనగర్ లో నిలబడ్డటువంటి వ్యక్తి. నీకు వరంగల్, కరీంనగర్ లో ఉన్న ఎన్కౌంటర్ లో చచ్చిపోయినటువంటి అమరులు. అధికార కాంగ్రెస్ ఉత్తమ మాటలు చెప్పడం తప్ప రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను హస్తం పార్టీ ఊడగొట్టిందని మండిపడ్డారు. సరైన విద్యుత్ సప్లై లేక జనం అవస్థలు పడుతున్నారని తెలిపారు. మెదక్లో విస్తృత ప్రచారం చేశారు హరీష్ రావు. దయచేసి మీరు ఆలోచన చేయండి. మన ఏంటంటే రకరకాల మాయమాటలు చెప్పి మోసపుచ్చిండు. ఒక ఆయన బీజేపీ అయినా కూడా వచ్చిండు. బీజేపీ ఆయన ఏమంటుండో వాళ్ళు కూడా మాకు ఓట్లు వేయమంటే నేను అడుగుతున్నా, 10 ఏళ్లు ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, 10 ఏళ్లు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. మనం ఏం చేసినాము అంటే మీరే చెప్తారు. ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచాలంటే అది గులాబీ జెండాతోనే అవుతుంది. నేతన్నల ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ అన్నారు బీఆర్ఎస్ నేత ఎల్ రమణ. నేతన్నలకు 2000 పింఛన్ ఇచ్చిన చరిత్ర తమదేనన్నారు. 4 నెలలుగా చేనేతలకు ఉపాధి లేదని చెప్పారు. ఏ విధంగా అయితే వ్యవసాయదారులను ఆదుకుంటున్నారో అదే విధంగా నేతన్నలను ఆదుకోవాలని చెప్పన్నప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా నేతన్నలకు నెలకు 2000 రూపాయలు, అదేవిధంగా అనుబంధ కార్మికులకు ఇద్దరికి 500 చొప్పున నెలకు 3000 రూపాయలు ఇప్పించినటువంటి చరిత్ర ఇచ్చినటువంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎన్నికల కోడ్ రాగానే ఈ నెలవారీ పింఛన్ను ఆపడం జరిగింది. దాన్ని తిరిగి పునరుద్ధరించాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ లేకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. వరంగల్లో రోడ్ షో నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇటు చొప్పదండిలో విస్తృత ప్రచారం నిర్వహించారు కేటీఆర్.